మంచిర్యాలలో కొన్ని హాస్పిటల్స్ చేసే దారుణాలతో పేషెంట్ల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఒకప్పుడు ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తే నయమవుతుందనే పరిస్థితి నుండి రాను రాను హాస్పిటల్కి వెళ్తే ప్రాణాలతో మళ్ళీ ఇంటికి తిరిగి వస్తామా అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాసుల కోసం కకృతి పడి హాస్పిటల్స్ యాజమాన్యాలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. గత నెలలో బెల్లంపల్లికి చెందిన సివిని ఆమని అనే పేషెంట్ కడుపులో గడ్డ ఉందని జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్ చేరగా వైద్యులు ఆపరేషన్ చేశారు. వైద్యం వికటించడంతో 9 రోజుల్లోనే మరో 2 ఆపరేషన్లు చేశారని, దాంతో పేషెంట్ పరిస్థితి క్షీణించి కథలలేని పరిస్థితికి చేరుకుందని పేషెంట్ భర్త అరుణ్ కుమార్ తెలిపారు. దీనిపై డిఎంహెచ్ఓ కమిటీ వచ్చి పేషెంట్ కేషీట్ ను పరిశీలించి పేషెంట్ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చేస్తానని మనోధైర్యం కల్పించారు. కమిటీల కాలయాపనతోనే పేషెంట్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని, పేషెంట్ ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించినా ఫలితం లేకపోయిందన్నారు. అధికారులు సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడంతోనే సివిని ఆమని ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని పేషెంట్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వాళ్ళు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా, చెక్ లిస్ట్ ప్రకారంగా, ఆ నామ్స్ ప్రకారంగా ఉండవలసినటువంటి వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్లు కూడా వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్లో ఉన్నటువంటి వాటిని మేము పరిశీలించిన తర్వాత అందులో ఉన్నటువంటి లోటుపాట్లను దృష్టిలో తీసుకొని మొదటి షోకాజ్ నోటీసు 10 నవంబర్ నాడు, అట్లాగే రెండవ షోకాజ్ నోటీసు 16 నవంబర్ నాడు, మూడవ షోకాజ్ నోటీసు 19th నవంబర్ నాడు ఆ హాస్పిటల్ యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. సో వాటికి ఇవ్వబడినటువంటి షోకాజ్ నోటీస్కి రిప్లై తర్వాత సూపర్ స్పెషాలిటీ డాక్టర్ యొక్క పూర్తి డీటెయిల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ లోటుపాట్లను మేము పరిశీలన చేసి మా వైపు నుంచి లోపం ఎక్కడ జరిగింది, ల్యాబ్సెస్ హాస్పిటల్లో యాజమాన్యంలో రిజిస్ట్రేషన్ కానీ డాక్టర్స్ కానీ మిగతా ట్రీట్మెంట్లో వచ్చినటువంటి లోపాలు అనేటువంటిది ఎంక్వైరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ యొక్క అనుగుణంగా రూల్ ప్రకారంగా మేము నా వైపు నుంచి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నేను కూలీ పని చేసుకునేటోడిని. నా భార్య పేరు సివిని ఆమని. ఆమె కడుపులో గడ్డ ఉన్నది అని చెప్పేసి మంచిర్యాలలోని జన్మభూమి నగర్లోని టచ్ హాస్పిటల్కి తీసుకువెళ్తే ఆమె కడుపులో గడ్డ ఉన్నది, ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ ఛార్జ్ 50,000 అవుతుంది అని చెప్పేసి అన్నారండి. 50,000 అవుతుంది అంటే 25,000 ఫస్ట్ కట్టేసినాం. 25,000 కట్టిన తర్వాత డాక్టర్ గారు 17వ తారీఖు రోజు ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ మాకు కడుపులో ఏదో పేగు కట్ అయింది అని చెప్పేసి మళ్ళీ 20 తారీఖు మళ్ళీ ఆపరేషన్ చేశారండి. 20 తారీఖు చేసిన తర్వాత ఏంది అని అంటే మాకు తెలియకుండానే వెంటిలేటర్ పెట్టారు. వెంటిలేటర్ పెట్టిన తర్వాత మళ్ళీ వెంటనే 24వ తారీఖు రోజు మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ 4 రోజులకు ఆమెకు ముత ఆడతలేదు అని చెప్పేసి ఆమెకు గొంతు దగ్గర ఆపరేషన్ చేసి ఇక్కడ రంధ్రం చేసి ఇక్కడ పైపు పెట్టి ఆమెకు మళ్ళీ ఆపరేషన్ చేసి ఆ వెంటిలేటర్ తీసి పైప్ ఇక్కడ గొంతు దగ్గర పెట్టారండి. పెట్టిన తర్వాత ఆమె మొత్తానికి సీరియస్ అయిపోయింది. 5 సార్లు మన డయాలసిస్ చేశారు. ఆమెను ఏ రకంగా హింసించద్దో ఆ రకంగా పైసల గురించి ఒక ప్రాణాన్ని ఎలాగా వాడుకోవాలో, ఏ రకంగా హింసించాలో ఆ రకంగా హింసించి ఆమెకు ఏంది అని అంటే మొత్తానికి సీరియస్ అయిన తర్వాత మీరు తీసుకెళ్ళండి. పల్నాడు జిల్లా వినుకొండలో విషాదం చోటు చేసుకుంది.